మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమంటుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని. ఈ ఒక్క మాట వినండి, ఇది కొందరికి ఉపయోగం. మన పితరులకి దేవుడు వాగ్దానాలు చేశాడు. అబ్రహాం అవచ్చు, ఇస్సాకు అవచ్చు, యాకోబు అవచ్చు, వీళ్ళందరికీ కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. అయితే దేవుడు వాగ్దానాలు చేయటం ఒక ఎత్తు, మనుషులు అవి పొందుకోవడం ఒక ఎత్తు. వాళ్ళు ఎలా పొందుకున్నారంటే విశ్వాసముతోనూ మరియు 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 ఉంటుంది అక్కడ. విశ్వాసం చేతను ఓర్పు చేతను రెండు ఉండాలంట, రెండు ఉండాలి. మీకు దేవుడు వాగ్దానాలు చేసి ఉంటాడు, ఖచ్చితంగా ఏదో రకంగా వాగ్దానాలు చేస్తుంటాడు దేవుడు మీకు. అయితే కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతూ ఉంటాయి, కొన్నిసార్లు టైం పట్టవచ్చు, కొన్నిసార్లు ఆటంకాలు రావచ్చు, తెలియదు నాకు. ప్రతి వాగ్దానం కింద వెనకాల ఏదో ఒక ఆటంకాలు ఇంకోటో ఉంటాయి. అది మనిషిని బట్టి వాగ్దానాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ఈ వాగ్దానానికి ఇది ఎందుకు తొందరగా వచ్చింది, ఇది తొందరగా రాలేదు అంటాకి లేదు. సో మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి, వాగ్దానాన్ని బట్టి వ్యత్యాసము ఉంటుంది. కానీ అన్నిటికి కలిపి ఒక సూత్రం ఏంటంటే, నీకు దేవుడి దగ్గర వచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ఉండడం మాత్రమే కాదు, ఓర్పు సహనం మాత్రం ఉండాల్సిందే. అది గుర్తుపెట్టుకో. ఈ ఓర్పు సహనం అనేది కేవలము అలా పడుంటం కాదు. ఓర్పు అంటే ఏదోలండి జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఆ వ్యవహారం ఉండకూడదు. దేవుడు వాగ్దానం చేశాడండి, అది జరిగినప్పుడు చూద్దాంలే, అది వెయిట్ చేస్తున్నానండి అని ప్యాసివ్గా లేకపోతే చల్లారిపోయిన ఓర్పు సహనం కాదు. నిజంగా నువ్వు ఓర్పు సహనం ఉంటే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశతోనే, ఒక నిరీక్షణతోనే ఉంటావు. అది 10 రోజులు పట్టినాయి, 20 రోజులు పట్టినాయి, నెల పట్టినాయి, సంవత్సరం పట్టినాయి. ఆ సంవత్సరం అంతా ఏదో వచ్చినప్పుడు చూద్దాంలే అన్న భావన నీకు ఉండకూడదు. అది ఓర్పు సహనం కాదు. దేవుళ్ళో ఓర్పు సహనం అంటే ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు ఆశతోనే ఉంటావు, నిరీక్షణతోనే ఉంటావు, నీ లోపల మండుతూనే ఉంటుంది, విశ్వాసంతోనే ఉంటావు, దేవుని కొనియాడుతూనే ఉంటావు, దేవుని హెచ్చిస్తూనే ఉంటావు, దేవుడు మార్గం మానవు, ప్రార్థన మానవు, ఉపవాసం మానవు, మందిరానికి రావటం మానవు. అంతేకాని వేరే రకంగా కొందరు ఏంటంటే జరిగినప్పుడు చూద్దాంలే, అది దేవుళ్ళో ఓర్పు సహనం కాదు. నీ పని నువ్వు చేస్తూనే ఉంటావు, దేవుని విడిచిపెట్టవు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు, దేవుని యొక్క ప్రజలతో సహవాసం విడిచిపెట్టవు. అయ్యా జరగలేదు కదయ్యా, అయినా ఏంటి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, అయినా సరే దేవుని వాక్యం చెప్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటావు, మందిరాన్ని మారట్లేదు అంటే వెయిట్ చేస్తున్నాను సార్. వెయిటింగ్, అది దేవుడు వెయిటింగ్. లోకానుసారం వెయిటింగ్ అంటే జరిగినప్పుడు చూద్దాంలే అని వాడు వాళ్ళు భ్రష్టు అడిగిపోతాడు, తొలగిపోతాడు దేవుడిలో. అది కాదు. దేవుళ్ళో ఓర్పు సహనం అంటే దేవుళ్ళో యాక్టివ్గానే ఉంటావు, ప్రార్థన ఏం మానవు, కానీ ఓర్పు సహనం భరిస్తావు. కొత్తలో నాకు అసలు ఓర్పు ఉండేది కాదు, సహనం ఉండేది కాదు. కానీ దేవుడు పిలిచిన పిలుపుకి దానికి ఓర్పు సహనం దేవుడే నాకు వాక్యంతో నేర్పించాడు, చేతులతో నేర్పించాడు. వాక్యంతోనూ చేతులతో. కొన్నిసార్లు దేవుని మాటలతో మనకు ఓర్పు వస్తుంది, వెయిట్ చేస్తాం, నిదానిస్తాం, కామ్గుంటాం. కొన్నిసార్లు పడగా అలవాటు అయిపోద్ది. భార్య ఏదో జాతకాలు చెప్పించుకోవడానికి వెళ్ళిందంట. నా భర్త ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామని. ఆయన అన్నాడంట, 5 ఏళ్ళలో నీ దశ మారిపోద్ది అన్నాడంట. 5 ఏళ్ళలో నీ దశ మారిపోద్ది అంటే భర్త బాగుంటాడు మంచిగా అనుకుందేమో. 5 ఏళ్ళ తర్వాత నా భర్త బాగుంటాడా అంటే, లేదమ్మా 5 ఏళ్ళ తర్వాత నీ భర్త బాధలు పెడుతున్నాడే, దానికి అలవాటు అయిపోతావు అన్నాడంట. అలవాటు అయిపోతుంది. సేమ్ అలాగే కొన్ని చేతలతో మనం అలవాటు అయిపోతాం. ఓర్పు భరించడం పుట్టగొడుగులాగా సడన్గా రాదు, ఓర్పు వచ్చేసింది నాకు అండం కాదు. కొన్ని పడి తెలుసుకుంటాం. కొన్నిసార్లు మాటలతో, కొన్నిసార్లు పడి ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, నిదానిస్తాం, తొందరపాటు ఉండదు, ఆవేశం ఉండదు, తొత్తరపాటు ఉండదు. కొన్నిసార్లు పడతాం కదా, పడిన తర్వాత తెలుసుకుంటాం, ఓర్పుతో ఉండాలి, వేచి ఉండాలి, టైం పడుతుంది, ఇలా ఉండాలి. సో గమనించండి, మనకు దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, ఆ వాగ్దానాలకి విశ్వాసంతోనూ మరి ఓర్పుతోనూ.